అందరికీ నమస్కారం అండి. పశువులు ఉన్న రైతులందరూ కూడా గడ్డిని పెంచుకోవడం అని చెప్పేది ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది. అయితే వాళ్ళు దగ్గర ఉన్న పశువులను బట్టి వాళ్ళు 1 సెంట్లోనో 2 సెంట్లు లేదా 10 సెంట్లు 50 సెంట్లు 1 ఎకరా ఇట్లా పెంచుకుంటూ ఉంటారు. అయితే ప్రస్తుతానికి ఈ ఉపాధి హామీ స్కీమ్ కింద అంటే ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అంటాం కదా, అంటే పని పథకం అని కూడా అంటూ ఉంటారు కామన్గా దీన్ని. సో ఈ పథకం కింద మీ కుటుంబంలో మీరు ఎన్రోల్ అయ్యి ఉంటే, రిజిస్టర్ చేసుకొని ఉంటే, మీకు పని పథకం కార్డు ఉంటే, మీరు గడ్డి పెంచుకున్నట్లయితే, పశువులకు గడ్డి పెంచుకోవాలనుకుంటే మీరు ఉపాధి హామీ ఆఫీస్లో మీరు అప్రోచ్ అయితే, లేదా మీ పశు వైద్యాధికారి ద్వారా, వెటనరీ హాస్పిటల్లో డాక్టర్ గారి ద్వారా, లేదా మీ దగ్గర ఉన్న రైతు భరోసా కేంద్రం ద్వారా మీరు అప్లికేషన్ తీసుకొని వెళ్ళి మీరు మీ ఉపాధి హామీ ఆఫీస్లో ఇచ్చినట్లయితే మీకు ఈ స్కీమ్ కింద ఎన్రోల్ అయ్యేదానికి అవకాశం ఉంటుందండి. ఇందులో 10 సెంట్లు మీరు పచ్చగడ్డిని వేసుకున్నట్లయితే మీకు సంవత్సరానికి దాదాపు 6,599 రూపాయలు మీకు డబ్బులు అనేది గవర్నమెంట్ ఇస్తుంది. అలాగే 50 సెంట్లలో కనుక పెంచుకునేటట్లయితే 32,992 రూపాయలు మీకు వచ్చేదానికి అవకాశం ఉందన్నమాట ఇందులో. సో దీనికి కావాల్సింది ఏంటంటే అప్లికేషన్ ఫారము, ఇది మీ రైతు భరోసా కేంద్రం లేదా వెటనరీ డాక్టర్ గారు మీకు అందిస్తారు. మీ జాబ్ కార్డు, అలాగే పొలం 1B, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, రేషన్ కార్డు. సో ఇవన్నీ తీసుకెళ్ళేసి మీరు మీ డాక్టర్ గారి ద్వారా ఈ అప్లికేషన్ తీసుకెళ్ళి మీరు ఉపాధి హామీ ఆఫీస్లో సబ్మిట్ చేసినట్లయితే మీకు ఈ పథకం కింద ఎన్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే దీనికి ఇంకా కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయండి. ఏంటంటే మీరు ఈ గడ్డి వచ్చేసి గడ్డి రకము బహువార్షిక పశుగ్రాసం అంటారు కదా, అంటే నేపియర్ వెరైటీలు, ఏపీబిఎన్ కానీ, కో4, కో1 ఆ వెరైటీలు, లేదా సూపర్ నేపియర్ అంటాం కదా ఆ వెరైటీలు, వీటికి మాత్రమే మనకు ఈ పథకం వర్తిస్తుంది. అలాగే ఈ గడ్డి పెంచుకునే చోట వేరే ఇతర పంటలు కూడా మధ్యలో ఉండకూడదు. అంటే ఈ 50 సెంట్లు మీరు ఇది నాటినప్పుడు ఈ 50 సెంట్ల మధ్యలో మళ్ళీ జామ వేసుకుంటాం, మామిడి వేసుకుంటాము, పపాయ వేసుకుంటాము, అట్లా వేసుకునే దానికి లేదండి. ఖచ్చితంగా ఇది మాత్రమే ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఈ పథకం ఇప్పుడు ఆల్రెడీ మీకు ఒకవేళ గడ్డి ఉన్నట్లయితే కూడా మీరు ఈ పథకం కింద అప్లై చేసిన తర్వాత, మీకు శాంక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా ఆ గడ్డి అంతా తీసేసి కొత్తగా స్టార్ట్ చేయాలన్నమాట, కనుపులు నాటుకొని. సో అలాగైతేనే మీకు ఇది వర్తిస్తుంది. ఆల్రెడీ ఉండే గడ్డికి దీన్ని పెట్టుకోవచ్చా అని అంటే అట్లా కుదరదండి. సో ఇంకేదైనా కూడా మీకు ఈ పథకం కింద సంబంధించిన డౌట్లు ఏదైనా ఉన్నట్లయితే కూడా మీ లోకల్ వెటనరీ డాక్టర్ని అడగండి, వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, సో ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.